'పుష్ప 3' చిత్రం ఖచ్చితంగా ఉంటుందని 'సైమా' వేడుకలో దర్శకుడు సుకుమార్ మరోసారి వెల్లడించారు. కానీ ఆ చిత్రం తాను ఎప్పుడు తీస్తానన్నది మాత్రం చెప్పలేదు. వాస్తవానికి 'పుష్ప 3' ఉంటుందని 'పుష్ప 2' ముగింపులోనే చెప్పేశారు. కానీ తీస్తారా? తీస్తే ఎప్పుడు తీస్తారనేది ఇంకా సందేహంగా మిగిలిపోయింది. ఒకవేళ తీసినా ఇప్పట్లో సాధ్యం కాదని చాలామంది అనుకుంటున్నారు. ఇన్ని రకాల సందేహాలకు కారణంగా ఎప్పుడు తీస్తారన్నది సుకుమార్ ఖచ్చితంగా చెప్పకపోవడంతో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ 'సైమా' వేడుకల్లో ఖచ్చితంగా తీస్తారని ప్రకటించడంతో మూడవ భాగం ఉంటుందని ఒక క్లారిటీ దొరికింది. మరి అది ఎప్పుడు తీస్తారన్నది సుకుమార్ చెప్పలేదు. కానీ రైటర్ల బృందం నుంచి వచ్చిన ఓ మాట లీక్ అయింది. 'పుష్ప 3'ని 2030లో తీసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రాన్ని ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్‌కి కనెక్ట్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నారని, అప్పటి బన్నీ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 3' తీయాల్సి ఉందని గట్టిగా అనుకుంటున్నారు. పాన్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యే కాంటెంట్ కూడా అందులో ఉండాలంటే కథ సిద్ధమవడానికి 2 ఏళ్ల పైన సమయం పడుతుందని రైటర్స్ బృందం భావిస్తోంది. 'వేర్ ఈజ్ పుష్ప 2' టీజర్లో ఉన్న ఒక్క షాట్ కూడా రెండో భాగంలో లేదు. ఆరంభంతో సహా క్లైమాక్స్లో చాలా లీడ్స్ ఇచ్చారు. అలాగే మొదటి భాగంలో ఇలాంటి లీడ్స్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఆధారంగా చేసుకుని మూడో భాగం కథ సిద్ధమవ్వాలి. అది పాన్ వరల్డ్‌కి కనెక్ట్ అవ్వాలి. అంటే స్టోరీ ఆ రేంజ్‌లో సిద్ధమవ్వాలి. 'పుష్ప'తోనే బన్నీ అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆ సినిమా పాటలకి విదేశీయులు, క్రికెటర్లు డాన్సులు చేయడంతో ఆ రేంజ్ సాధ్యమైంది. ఇవన్నీ సుకుమార్ మైండ్‌లో ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 3 కథ ఉంటుందని రైటర్ల బృందం పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ RC-17 ప్రాజెక్ట్స్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా కాదనుకున్నా ఏడాది కాలం సమయం పడుతుంది. ఆ తర్వాత సుకుమార్ మరో ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటే 'పుష్ప 3' పనుల్లోనూ మధ్య మధ్యలో భాగమవుతారని తెలుస్తోంది.